ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది నాకు. కారణం ఏంటంటే, మొన్నే నేను లండన్‌లో ఉన్నాను. విదేశాల పర్యటనకెళ్ళాం. అప్పుడు విజయ్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే ముహూర్తం ఉంది కాబట్టి చేసేయండిరా, నేను వస్తాను. వచ్చిన తర్వాత మర్యాద పద్ధతిగా మనకి ఆహ్వానిద్దామని చెప్పినాను. అంచేత ఈ కార్యక్రమం ఈవేళ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది మనకేం కొత్త కాదు. తులసి నారాయణమూర్తి గారు బతికున్నప్పుడు కూడా తాతయ్య గారు అందరూ కలిసి పనిచేసిన సందర్భాలు మనం చూసాం. సరే, రాజకీయాల్లో అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి. అనేకటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం మనం చూస్తూ ఉన్నారు. దేశంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం. అనేక కారణాల వల్ల దూరం అయ్యాం మనం. దూరం అయిన తర్వాత మళ్ళీ తాతయ్య గారు చనిపోయిన తర్వాత, నారాయణమూర్తి గారు చనిపోయిన స్వర్గస్థులు అయిన తర్వాత, మళ్ళీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 83 నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకైతే ఒకటే జయం. చాలా మంది ఎవరేమన్నా సరే నేను ఒకటే మాట్లాడుతున్నాను, రాజకీయాలు శాశ్వతం కాదని నాకు తెలుసు. నాకే కాదు, ఎవరికి శాశ్వతం కాదు. ఇందిరాగాంధీకి శాశ్వతంగా ఉందటి. నెహ్రూ గారు ఉన్నారా? భగవంతుడు కొంత టైం ఇస్తాడు మనకి. అలాగే నాకు కొంత టైం ఇచ్చాడు భగవంతుడు రాజకీయాల్లో. ఆ టైం కూడా ఎమ్మెల్యే స్థాయి కాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్ళాడు నన్ను. నా దృష్టి అంతా ఒకటే, రాజకీయాలు శాశ్వతం కాదని నాకు తెలుసు, పర్మనెంట్గా ఉండవని. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు నాయకులు చూసాం మనం. వాళ్ళు చూసి నేర్చుకున్నాం కూడా. అంచేది మనం ఉన్న టైంలో డెవలప్మెంట్ జరగాలి. మనం ఇప్పుడే పోతాం. పోయిన తర్వాత పలానా టైంలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకునే పరిస్థితి రావాలి. అయితే జనం ఆదరిస్తారా అని తన సంగతి. నేను ఇప్పుడు అది ఆలోచించున్నాను. ఓడిపోతుంటాం, గెలుస్తూ ఉంటాం, ఓడుతుంటాం, గెలుస్తూ ఉంటాం. రాజకీయాలు మా సర్వసాధారణం. అయితే మన టైంలో ఏం చేస్తాం అన్నది మనం లేనప్పుడు చెప్పుకునే పరిస్థితి రావాలి. అందుకే ఆ దృష్టితోటే నేను ఈవేళ చాలా మంది రాజకీయాల్లో కామెంట్ చేస్తూ ఉంటారు. మంచి చేసినా కామెంట్ చేస్తారు, చెడు చేసినా కామెంట్ చేస్తారు. జనంతో నైజం అది. ఇవన్నీ చూశాను నేను. ఎన్ని సంవత్సరాలు, తక్కువ సంవత్సరాలు, 83 నుంచి ఎంతమంది చూశాను నేను. మంచి చేసినా విమర్శిస్తారు ఒక వర్గం, మంచి చెయ్యకపోయినా విమర్శిస్తారు. అయితే మన మనం ఏం పెట్టుకోవాలంటే, మంచి 4 పనులు చేసి 4 పనులు చేసుకొని పోతే మనం రేపు అందరూ పోవాల్సిందే కదా. ఎంతకాలం బతుకుతాం. తర్వాత టైంలో పలానా టైంలో జరిగిందిరా అని చెప్పి రాబోయే తరానికి తెలియజేయాలి. అది కూడా కాదు, ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో పనిచేశాను. నరసింహమూర్తి గారు కానీ, ఆదిలక్ష్మి గారు కానీ, ఈయన గారు కానీ అందరూ కూడా జాయిన్ అయ్యారు. చెప్పిరండి, రమ్మన్నాను, నేను స్వాగతం పలకమన్నాను. ఎందుకంటే అవసరం. ఎందుకు అవసరం? అయ్యన్న పాత్రికి అవసరం కాదు. మాకు ఆల్రెడీ 69 వచ్చాయి. ఎంతకాలం ఉంటాం మనం? ఈ మున్సిపాలిటీని ఒక పద్ధతిగా ప్లాన్గా డెవలప్ చేయాలని చెప్పి ఒక ఆలోచన నాకు. అందుకే వేళ దాన్ని చేయాలంటే అందరం కలిసి పనిచేస్తే తప్పించి చేయడం కష్టం. అంటే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించి రావడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళు మనస్ఫూర్తిగా మనందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను. కలిసి పని చేసుకుందాం. విభేదాలు ఏం వద్దు. విభేదాలు ఎందుకు ఉండాలి మనకి? కుటుంబ తగులు కాదు, ఆస్తి తగులు కాదు. అందరి ధ్యేయం ఒకటే, నర్సీపట్నం మున్సిపాలిటీ డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ చేయాలంటే అది మీ దగ్గర నుంచి ఏం చేస్తే, ఇది నా ప్రకారం 1 yearలో ఈ నర్సీపట్నం టౌన్ రూపురేఖ మారుతాను. అది నా 1 year టైం. రాబోయే 1 yearలో ఇప్పుడుగా మనం చాలా రోడ్లు చెప్పి ఒక 100 రోడ్లు కానీ ఇచ్చేస్తే ఇంకొంచెం అన్నీ అయిపోతాం. డ్రైనేజ్ సిస్టమ్ అయిపోతే ఇంకేముంది, హాస్పిటల్, మెయిన్ రోడ్డు ఉంటుంది. మెయిన్ రోడ్డు తర్వాత చూద్దాం. ఇవన్నీ కూడా మనం చేసుకుందాం. మన టైంలో జరిగింది, ప్రమాదం జరిగింది చెప్పి ఒక ఆలోచన పిల్లల్లోకి రావాలి. దానికి మన ఊర్లో రుణం తీర్చుకోవాలి. ఊర్లో పుట్టాం కాబట్టి ఊర్లో రుణం తీర్చుకోవాలి మనం. అంచేత రాజకీయాలన్నీ పక్కన పెట్టండి, చిన్న చిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టండి. మనది ఒకటే లక్ష్యం, నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా వెళ్దాం.
దానికి మనందరూ సహకారం తీసుకుని వెళ్దాం. దాన్ని నాకు సంపూర్ణ సహకరిస్తాను. నాకు ఏ విధమైన ఆలోచనలు లేవు నా మనసులో. ఎక్కువ క్లియర్గా ముందు మనస్ఫూర్తి మాట్లాడుతాను నేను. అందరం కలిసి ఒకటే లక్ష్యం, నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి. ఈ అభివృద్ధిని రాబోయే తరం వారికి మనం అందించాలి. ఇదే లక్ష్యంగా పనిచేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటూ, అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు కూడా మేము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమానికి పూర్తి సహకారం అందించమని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈవేళ మన పార్టీలోకి వచ్చి మనతో పాటు పనిచేసి ఈ గ్రామాభివృద్ధి కోసం పనిచేయడానికి ముందుకు వచ్చినటువంటి నరసింహుడి గారు కానీ, మన అమ్మగారు కానీ, ఈఎన్ గారు కానీ, ఆదిలక్ష్మి గారు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నా తరపునే కాదు చంద్రబాబు నాయుడు గారి తరపున కూడా మీకు అందరికి స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.